ఏ ఒక్కరి చేతిలో చూసినా ఆ దేశ జాతీయ జెండానో లేక ఆ దేశ మహారాజు చిత్రపటమో కనిపించింది. కువైటీయులమైనందుకు తాము ఎంతో గర్విస్తున్నామని వారు ఎన్టీవీ టీంతో అన్నారు. సాయంత్రం 3 గంటల నుండి మొదలైన సంబరాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ముందుగా నౌకా విన్యాసాలతో ప్రారంభించారు వేడుకలను. Okay, from Kuwait, and so great team. You must visit Kuwait, and that's great. Oh my, I love Kuwait so much. Thank you to visit Kuwait. Thank you. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాంకేతిక నిపుణులు ఈ వేడుకల కోసం దాదాపు నెల రోజులు శ్రమించారు. టీవీ ఛానల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన టెక్నీషియన్లు ఈ అతిపెద్ద బాణసంచా ప్రదర్శన కోసం పనిచేశారు. كلنا في ظلهم متكاتفين قولوا آمين قولوا آمين قولوا آمين آمين الله يعزك وين أنا كويس أنا روبي إيطالية బహుశా ఏ దేశంలో కూడా జాతీయ దినోత్సవం ఇంత ఘనంగా జరగలేదేమో. ఇది నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు, అద్భుతం అని చెప్పుకోవచ్చు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ బాణాసంచ విన్యాసాలు వాళ్ళు చేశారు. అంతేకాకుండా యుద్ధ విమాన విన్యాసాలు, నౌకా విన్యాసాలు సుమారు గంట పాటు జరిగిన వివిధ రంగురంగుల కాంతులతో నగరం అంతా వెలిగిపోయిందని చెప్పొచ్చు. అందుకే ఇంత ఘనంగా చేశారు. దీనికి సుమారుగా 4 ట్రిలియన్ దినార్లు ఖర్చు పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 80 కోట్ల రూపాయలు కేవలం ఒక గంట కోసమే ఖర్చు పెట్టారు. అందుకే దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఫైర్ వర్క్స్ అనగానే ఏ లండన్లోనో ఏ న్యూయార్క్ నగరంలోనో జరిగే నూతన సంవత్సర వేడుకలే గుర్తుకొస్తాయి. అయితే ఆ వేడుకల్ని తలదన్నేలా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా బాణసంచా ప్రదర్శన జరిగింది. ఏకధాటిగా 64 నిమిషాల పాటు సముద్రంలో 5 కిలోమీటర్ల పొడవున 77,287 బాణసంచాలను వెలిగించారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వీలుగా 5 పెద్ద LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. వాటిపై ఆ దేశ చరిత్ర పరిణామక్రమం కళ్లకు కట్టినట్టు చూపించారు. కువైట్ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే నృత్యాల్ని ప్రదర్శించారు. రంగురంగుల కాంతులతో వినీలాకాశం శోభాయమానంగా వెలిగిపోయింది. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో అనిపించింది. దేశ ప్రజలను ఉద్దేశించి అమీర్ షేక్ అల్సబా ప్రసంగిస్తూ కువైటీలు అందరూ సమైక్యంగా ఉండాలని, అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల కేరింతలు, కరతాళ ధ్వనులతో దేశమంతా మారుమోగిపోయింది. అయితే ఇంత ఘనంగా వేడుకల్ని నిర్వహించడానికి ఎంత ఖర్చయిందో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం 64 నిమిషాల బాణసంచా ప్రదర్శనకు ఎంత ఖర్చు పెట్టారంటే విన్నవారెవరైనా కంగు తినాల్సిందే. మన దేశ కరెన్సీలో అక్షరాల 80 కోట్ల రూపాయలు ఖర్చయింది. నిజం చెప్పాలంటే ఈ డబ్బుతో హాలీవుడ్ సినిమానే తీసేయొచ్చు. అయితే ఇన్ని కోట్ల రూపాయల గుగ్గిపాలు చేశారని, ఈ వేడుక కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మరికొంతమంది ప్రజలు విమర్శించారు. ఏదేమైనా విమర్శించిన వారికన్నా ప్రశంసించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. أشكركم على حضوركم ويانا في هذا المهرجان، وهذا المهرجان كله يضم الناس من أبناء الكويت.